దేశం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ నుంచి VD14 కాన్సెప్ట్ వీడియో వచ్చింది. ఈ సినిమాకు రణబాలి అని టైటిల్ పెట్టారు. అయితే ఈ కథ స్వాతంత్రం మనకు ఎలా దక్కింది అని చెప్పే కథ కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చే 40-50 ఏళ్లకు ముందు దేశంలో జరిగిన దారుణ మారణకాండ గురించి చెప్పే కథ ఈ సినిమా. జర్మనీలో హిట్లర్ హోలోకాస్ట్ను మించిపోయేలా మన దేశంలో 10 కోట్ల మంది ఆకలి చావులకు కారణమైన కథ ఇది. అన్నపూర్ణగా వర్ధిల్లిన దేశం నుంచి 45 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంపద తెల్లదొరల దోపిడీకి గురైన కథ ఇది. బొంబాయి ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ అంటూ క్వీన్ విక్టోరియా కిరీటం దేశాన్ని ఏలుతుంటే గవర్నర్ జనరల్లే రాక్షస ప్రభువులుగా మారి దేశాన్ని ఆకలి చావుల్లోకి నెట్టి ఆ రక్తంతో ఇక్కడి నేలలను తడిపిన కథ ఇది. ఈ దారుణ మారణ హోమాన్ని ఎదురిస్తూ నిలబడిన రణబాలి కథ ఇది. కొడవలి, కత్తి భుజాన వేసుకుని గుర్రాలకు దుష్టపాలకులను వేలాడగట్టి రౌద్రంగా రప్ప ఈడ్చుకుంటూ వెళ్ళిన వీరుడి కథ ఇది. రణబాలి కాన్సెప్ట్ వీడియోలో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ చెప్పిన కథ ఇదే. డియర్ కామ్రేడ్ తర్వాత రష్మిక విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఆమె జయమ్మగా కనిపించనున్నారు. మమ్మీ సినిమా ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్నాల్డ్ ఓస్లో రణబాలిలో సర్ థియోడర్ హెక్టార్గా నటిస్తున్నారు. సుప్రసిద్ధ మరాఠీ సంగీత దర్శకద్వయమైన అజయ్ అతుల్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ ప్రొడక్షన్ హౌసెస్గా ఉన్నాయి. సెప్టెంబర్ 11న ఈ పాన్ ఇండియా సినిమాను 5 భాషల్లో విడుదల చేస్తున్నట్లు రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. చూడాలి ఈ సినిమాతో అయినా విజయ్ దేవరకొండ హిట్ బాట పడతారేమో.